2024 డిసెంబర్ నెల ధనస్సు రాశి ఫలితాలు. ధనుర్మీనములకు గురువు అధిపతి. ఈ గురువు అర్ధాష్టమంలోకి 4ంటికి రాబోతున్నాడు. ఈ గురువు శని అర్ధాష్టమంలోకి 4ంటికి రాబోతున్నాడు. శని వక్రగతి గలవాడు. ముందుగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఏమంటే నాకు 3ంటే ఉన్నాడు కదా, 4ంటికి రాలేదు కదా అని అనొద్దు. 3ంట్లో కూడా శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఇంతకుముందు శని పూర్తిగా వక్రించినందువల్ల మీకు సమస్యలు రావచ్చు. ముందు ప్రతి విషయంలో మీకు ఇబ్బందులు కష్టాలు కలగటం ఖచ్చితంగా జరగవచ్చు. కాబట్టి ముందు మీ జ్యోతిష్యం మీ జాతకం చూపించుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి రవి బాగాలేడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. తర్వాత శుక్రుడు శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయితే ఇంతమందిని కూడా సమర్థించగలవాడు శని. కానీ 2 రకాలుగా ఉన్నాడు. ద్విస్వభావం గలవాడు. 2 రకాల స్వభావం గలవాడు శని. మంచి చేయగలడు, చెడుగా చేయగలడు. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందుగా శనికి 19,000 జపం చేయించుకోవటం అవసరం. అయితే ఇది రాశి, ఈ రాశి మీది అవునా కాదా అనేది మీరు చూపించుకోవాలి. వృశ్చిక రాశి పిలిచే పేరుని బట్టి కాదు, మీరు పుట్టిన జన్మ నక్షత్రం జన్మ లగ్నాన్ని బట్టి మీ నక్షత్రం అవునా కాదా చూపించుకొని మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీరు తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం. ఈ అర్ధాష్టమ శని చివరి దశ, చివరికి మారిపోబోతున్నాడు. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా బాగా అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ముందుగా మీరు జాగ్రత్తగా మీ జాతకాన్ని చూపించుకొని ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ ప్రవర్తన మార్చుకోండి. మీకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు జరిగే అపకారం జన్మలో తీరనటువంటి అపకారం జరగబోతోంది. కాబట్టి మళ్ళీ జన్మలో మర్చిపోలేని అపకారం జరుగుతుంది. కాబట్టి ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి అంత. కాబట్టి ఇంకోటి కూడా చెబుతున్నా. ఒకప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. ఆయన వచ్చిన వాళ్ళకి దానం చేయాలి. ఉన్నదంతా అయిపోతుంది, ఇంకా ఎక్కడా లేదు. ఇంకా దానానికి పండితులు అందరూ దానం చేయబడటానికి వచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ధర్మరాజు వెనక పక్క ఒక మట్టి రాళ్ల కుప్ప పోయించాడు కృష్ణ పరమాత్మ. దుర్యోధనుడి చేత ఆ మట్టి రాయి ఒక్కోటి ధర్మరాజు చేతికిస్తే అది బంగారం అయింది. కారణం ఏంటంటే దుర్యోధనుడి చేతిలో సువర్ణరేఖ ఉంది. ఆ సువర్ణరేఖ ఉండడం చేత మట్టి పట్టుకుంటే బంగారం అయింది. అటువంటి రాశి కలిగిన వాడు ఉండటం చేత ఎంత దానం చేసినా తరగకుండా బంగారం వచ్చింది. ఎందుకంటే జాతకాలు చాలా విశేషమైన జాతకాలు ఉన్నాయి. అతనికి మరి స్వర్ణరేఖ ఉంది. అదే కొంతమందికి సర్పరేఖ ఉంటుందండి. అరిచేతిలో కానీ అరికాతుల్లో కాల్లో కానీ ఆ చేతితో పట్టుకుంటే పడిగే విప్పి నేల మీద పడుకుంటుంది. కుక్క పిల్ల పడుకుంటుంది. కొంతమందికి సర్పరేఖ ఉంది, కొంతమందికి కుజరేఖ ఉంది, కొంతమందికి మత్స్యరేఖ ఉంది. సాముద్రికం కూడా సామాన్యమైనది కాదు. ఏం చెప్తారు అంటే జ్యోతిష్యం అనే దానికి అర్థం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ జాతక చక్రం ద్వారా చెప్పేది జ్యోతిష్యం. జ్యోతి అనే పదం ఏంటి? వెలుగు. వెలుగులో చూసినట్లుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం. సాముద్రికం అంటే సముద్రం అవతల ఒడ్డు కనపడేది కాదు. కానీ ఆ సముద్రం అవతల ఒడ్డు ఎట్లా చూడగలిగారో అట్లా చూడగలిగింది సాముద్రికం. ఎందుకంటే సాముద్రికం 60 ఏళ్ళ నుంచి నేను బాగా ప్రాక్టీస్ చేశా. కానీ నాకు మరి స్వర్ణరేఖ మాత్రం దొరకలే. సర్పరేఖ మాత్రం వాళ్ళని చూశా. సువర్ణరేఖ ఉన్నవాళ్ళు ఎవరన్నా కనపడతారు అని ప్రతి వాళ్ళని కూడా చేయి చూచి పరిశీలించేవాడిని. వీడు జాతకాలు పిచ్చోడు అని కూడా అన్నారు చాలామంది. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పాలి అంటే అన్ని రకాల జాతకాలు ఉన్నాయి. ఎందుకంటే నక్షత్రాలు 27 నక్షత్రాలని ఒక్కో నక్షత్రాన్ని 4 చేత హెచ్చరిస్తే 108 వస్తుంది. ఈ 108ని కూడా పెంచితే మరి సహస్రం వస్తుంది. అంటే 1100 రకాల జాతకాలు ఉన్నాయి. ఈ 1100 జాతకాలు కూడా
అందరం చూడగలవా అంటే జ్యోతిష్యం తెలియచ్చు, కానీ అటువంటి జాతకాలు చూడటానికి దొరకాలి, చూడగలగాలి, చూసి చెప్పాలంటే ఆ జాతకం కనపడాలి. అయితే మేషం దగ్గర నుంచి మీనం రాశి వరకు ఒక్కటే మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 24 నుంచి 26 వరకు కూడా 2024 నుండి 2026 వరకు కూడా ఈ సంవత్సరాలు బాగా నష్టదాయకమైనటువంటి సంవత్సరాలు. పైన ఈ సంవత్సరాలు ఎట్లాంటివంటే ధనాధిపతులు, ధనం బాగా సంపాదించినటువంటి వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటుగా కలిగినటువంటి వాళ్ళు, తర్వాత శత్రు దేశాలు వాళ్ళు విజయాన్ని పొందుతారు. అంటే వాళ్ళు ఏదో చేస్తారు కదా, వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు బాగా కష్టపడేవాడికి అవకాశం ఉంటుంది, కొన్నాళ్ళు బాగా ధనవంతుడు, బాగా దుర్మార్గం చేసేవాళ్ళు, రాజ్యపరిపాలన చేసేవాళ్ళు వాళ్ళకి లాభిస్తుంది. వాళ్ళ వల్ల మధ్యతరగతి అందరూ కూడా బాగా నష్టపడేటువంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీకు ఏం కావాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ప్రతి వాళ్ళకి అవసరం. కారణం ఏంటంటే ఉన్నదాన్ని సర్వం పోగొట్టుకుంటాం ఈ పరిస్థితుల్లో. 24 నుంచి 26 లోపల మనకున్నది మొత్తం పోగొట్టుకొని కేర్ ఆఫ్ ప్లాట్ఫారానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండే జాతకాలు కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇక మళ్ళీ కోలుకోలేవు. కాబట్టి 24 నుంచి 26 వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా జాతకాన్ని చూపించుకొని మీ జాతక పరిశీలన చేసుకొని ఉన్న దోషాలను పోవటానికి మార్గం ఏమిటి చూసుకొని అట్లా చేసుకున్నట్లయితే ముందు నష్టపడకుండా మనం నిలబడితే తర్వాత బతకటానికి ఏమి ఇబ్బంది రాదు. భగవంతుడు మార్గం చూపిస్తాడు. చేతిలో రూపాయి లేకపోతే ఏం చేయగలుగుతాం? కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఇది ప్రతి మేషం దగ్గర నుంచి మీన రాశి వాళ్ళ వరకు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.